హాయ్ అండి, అందరికీ నమస్తే. మా అక్కలకు చెల్లెలకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మోసుకొచ్చాను. యూట్యూబ్ ఛానల్కి షార్ట్ ఒక మూల స్తంభం అండి. షార్ట్ గురించి కొన్ని విషయాలు నాకు తెలిసినవి మీకు చెప్తానండి. మనం షార్ట్ వీడియోల వల్ల మనకి వీడియో ఛానల్ ముందుకు వెళ్ళటానికి ఒక పునాదనే చెప్పాలండి. అయితే ఇదివరకు మనకి 15 సెకండ్లు ఉండేదండి. 15 సెకండ్లు అస్సలు సరిపోయేది కాదు. చిన్న పల్లవి అయ్యేదడికి అయిపోయేది, వాయిస్ కూడా మొదలు పెట్టేదడికి అయిపోయేది. ఇప్పుడు 1 నిమిషం వచ్చింది. 1 నిమిషం వచ్చింది కదా, బాగానే ఉంది అనుకుంటే ఆ నిమిషం కూడా మనకు సరిపోలేదు. ఇప్పుడు మనకే యూట్యూబ్ ఛానల్ వారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. అదేంటో ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడానండి ఫోన్ని ఎప్పుడు కూడా మనం ఇలా నిలువుని తీస్తే షార్ట్లోకి వస్తుంది. మనం ఇలా పెడితే, అడ్డంగా పెడితే మనకే పెద్ద వీడియో అవుతుంది కదండి. అలా కాకుండా యూట్యూబ్ యాప్ అని ఒక యాప్ ఉందండి. ఆ యాప్ అని మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇలా అడ్డంగా తీసిన వీడియో కూడా నిలువుగానే చూపిస్తుందండి. అలానే షార్ట్ వీడియోలు కూడా పెట్టచ్చు. దాంతో నేనైతే 4-5 వీడియోలని ఒకేసారి కలిపి వీడియో అయితే చేస్తానండి. మనం ఒక్కొక్కటి, ఎందుకంటే అండి ఇది వేళ పువ్వులు పూస్తుందండి. ఈ పువ్వును ఒక వీడియో తీసుకున్నామండి. రేపు ఇది ఇంకో పువ్వు పూస్తుందండి. ఇది నిన్న పూసిన పువ్వు అండి, ఒక వీడియో తీసేసుకున్నాం. ఆ పువ్వు అయిపోయింది. మరి ఇవాళ ఈ పువ్వులు పూసాయి, రేపు చామంతులు పూసాయి. ఇలా 3 రోజులు తీసుకున్న వీడియోని ఒకే షార్ట్ కింద కూడా మనం అమర్చుకోవచ్చు. అలా నేను ఒక వీడియో కూడా చేశానండి. మీరు ఎవరన్నా చూడకపోతే ఆ వీడియోని చూడండి. మనం ప్రతిదీ కూడానండి చిన్న ఛానల్ వారు ఫస్ట్ నుంచి కూడా పెద్ద వీడియోలు స్టార్టింగ్ మనం వీడియోలు మొదలు పెట్టాక పెద్ద వీడియోలు చూడాలంటే చూడరండి. కానీ ఈ చిన్న వీడియోల్ని అంటే షార్ట్లు మనం ముందుగా ఇచ్చి వాటికి పెద్ద వీడియోని లింక్ ఇస్తే మనం చక్కగా ఇప్పుడు ఈ సంవత్సరం 2023లో ఆ ఆఫర్ కూడా ఇచ్చారండి. మనం పెద్ద వీడియోని ఈ షార్ట్లోనే మనం పంపించవచ్చు. ఆ వీడియో కనిపించేటట్టు చూపించవచ్చు. అలా కూడా మనకు మంచి అవకాశమే కదండి. అలానే 1 నిమిషాన్నే 3 నిమిషాల వీడియో ఇప్పుడే వచ్చిందండి కొత్తగానే. అయితే ఇది నేను మన విశాఖ వెళ్ళినప్పుడు ఒక చెల్లి ఫోన్లో చూశాను. అది తన ఫోను పొరపాటేమో అనుకున్నానండి. కానీ ఇప్పుడు నా ఫోన్లో కూడా వచ్చింది. అంటే ఇప్పుడు మీకు కూడా వస్తుంది. కానీ ఈ 3 నిమిషాలు మాత్రం పాటలు అయితే పెట్టకండి. 1 నిమిషం మాత్రమే పాటలు పెట్టండి. ఈ అప్డేట్ చూద్దాం. మరి అది మనకి అలా చేస్తుంటే మనకి కాపీ రైట్ అయితే వచ్చేస్తుందండి. కానీ మన ఓన్ వాయిస్ 3 నిమిషాల వీడియోని మనం షార్ట్గా కూడా పెట్టచ్చు. మంచిదే కదండి. కానీ ఇది ఇలా పెట్టడం వలన ఏమవుతుంది అంటే అండి, పెద్ద వీడియో మనకే వాచ్ అవర్ కలుస్తుంది. కానీ షార్ట్కి అయితే కలవట్లేదండి. మరి ఇంకేమిస్తారో చూద్దాం. మరి ప్రస్తుతానికైతే నాకు తెలిసింది ఇది. నేను ఈ తెలియగానే 2 వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి. వాయిస్ ఇచ్చి మణిగారి గార్డెన్లో వీడియోని అప్లోడ్ చేశాను. 2 చేశాను. 2 నిమిషాల 30 సెకండ్లు లోడ్ చేశాను. 1-2 నిమిషాల పైన చేశానండి. బాగుంది. అది వెంటనే మీకు చెప్పాలని వీడియో అయితే చేస్తున్నానండి. చిన్న ఛానల్ వాళ్ళు కూడా నిరాశ పడకండి. నేను ఎవరైనా మీకు ఛానల్ ఉందా అంటే ఏమంటున్నారు తెలుసా, మాది చాలా చిన్నదండి అంటున్నారండి. అందరం ఒకటితోటే ప్రారంభిస్తాము. అలా ఎప్పుడూ నిరాశ పడద్దు. కానీ మీ టాలెంట్ ఏదన్నదే మాత్రం వీడియోలో చూపించండి. అలా చేయటం వలన ఏమో నాకంటే పెద్దవారు మీరు అవుతారేమో. అప్పుడు మీరు నన్ను మా బుజ్జితోట మాధవక్క నాకు తెలుసు అని చెప్తారేమో, లేదా మిమ్మల్ని నేను చెప్తానేమో ఆ అమ్మాయి నాకు తెలుసు అని. అంత టోళ్ళు మీరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈ 3 నిమిషాల అప్డేట్ మాత్రం చాలా బాగుందండి. ఇది ఈ మధ్యలో వచ్చింది. నాకు తెలిసి కూడా ఈరోజే తెలిసింది. వెంటనే వీడియో చేస్తాం. మీ అందరికీ చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా మనం షార్ట్ వీడియోలు చేసి 10 మందిలోకి ముందు వెళ్ళి ఆ తర్వాత పెద్ద వీడియోలు చేసుకోండి. అయితే మా వీడియోలు వెళ్ళట్లేదు, చూడట్లేదు అని నిరాశపడకండి. ప్రతిరోజు ఒక వీడియో వచ్చేటట్టు చూసుకోండి. కొంతమంది ఏమంటున్నారంటే రోజు వీడియోలు చూడటానికి వాళ్ళకి టైం ఉండాలి కదా, 4 రోజులకు ఒకసారి వీడియో పెడితే మంచిదేమో అని అంటున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు కుదరకపోతే అలా చేసుకోండి. కుదిరినంత వరకు రోజు వీడియోలు పెట్టడానికి ప్రయత్నించండి. నేనైతే అదే సక్సెస్ నాకు ఫాలో అవ్వాను. మంచిగా నాకు ఈరోజు మా బుజ్జి తోట ఛానల్కే బాగుంది. మీరు కూడా చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. అయితే చెప్పేది ఏంటంటే 3 నిమిషాలు షార్ట్ వీడియోకి 3 నిమిషాలు అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే పాట పెట్టడానికి మాత్రం నిమిషమే వాడుకోండి.
పాట ఉపయోగించుకోవాలి అనుకుంటే 1 నిమిషం మాత్రమే ఉపయోగించుకోండి. 3 నిమిషాలు వాడకండి. వాడితే మనకి కాపీ రేట్ అయితే వచ్చేస్తుంది. అయితే మనం ఓన్ వాయిస్ తోటి 3 నిమిషాల వీడియోని మనం షార్ట్గా కూడా పెట్టవచ్చు. చాలామందికి ఈ నిమిషంలో ఏం చెప్పేయగలము అని ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి వారికి మంచి అవకాశం అనే చెప్పాలి. కానీ 1 నిమిషం అంటే ప్రతి ఒక్కరం వీడియో చూస్తున్నామండి. 3 నిమిషాల వీడియో అంటే మాత్రం ఆలోచించాలి. నేను కూడా ఎవరినన్నా వీడియో చూడాలంటే ఈ షార్ట్ వీడియోలని ఎంచుకుంటానండి. ఎందుకంటే అంత టైము లేదు, వీడియోలు చూసే టైము లేదు. ఈ వీడియోలు చేసి మా వీడియోలు మేమే అప్డేట్ చేయటం వలన వాటిని కళ్ళు అలసిపోయి మరో ఛానల్ చూసే అవకాశం ఉండలేదండి. మరి ఏమీ అనుకోవద్దు. అయితే మీ చిన్న ఛానల్లో ఎవరైనా సరేనండి, మీ ఛానల్ వివరాలు అన్నీ నాకు పేరు వివరాలు పంపించండి. నేను మన దాంట్లో ప్రమోట్ చేస్తాను ఫ్రీగా. సరేనండి. మీకు నాకైతే చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా 1 నిమిషంలో చెప్పలేం అనుకున్న వారు 3 నిమిషాల షార్ట్ అయితే చేసుకోండి. కానీ ఎంత తక్కువైతే అంత చేసుకుంటే మంచిదండి. కుదిరినంత వరకు మీరు చెప్పగలిగినంత 1 నిమిషం వచ్చేటట్టు చూసుకోండి. లేదమ్మా ఇది అవ్వదు అనుకున్న దానికి తర్వాత ఇంకొక అర నిమిషం 2 నిమిషాలు చూసుకోండి. 3 నిమిషాలు పెట్టడం వలన చూసే వాళ్ళకి మన వీడియోని పూర్తిగా చూడరండి. 1 నిమిషం వీడియో అనుకుందామండి. ఆ నిమిషం వీడియోలోంచి మనం 3 వంతులు చూసేసారనుకోండి, పూర్తిగా చూసినట్టు యూట్యూబ్ మనకే ఇస్తుంది. అదే 3 నిమిషాల్లో 1 నిమిషం చూసి బయటకు వచ్చేసారనుకోండి, దానికి ఎక్కువ సమయం చూసినట్టు చూపించదు. అందుకని కుదిరినంత వరకు నిమిషం వచ్చేటట్టు చూసుకోండి. లేదు తప్పదు అనుకున్న దానికి ఎక్స్ట్రా చేసుకోండి. నాకు తెలిసింది చెప్పానండి. ఇది మా అక్కలకి చెల్లెలకి మాత్రమే. ఎవరో వేళనగా మాట్లాడొద్దు. నాకు తెలిసినవన్నీ కూడా మీ అందరితో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చేసే ప్రతి ఒక్కరికే ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఉంటానండి. బాయ్ 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 బాయ్.